సంవత్సరం గడిచిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వం కానీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనాల్లోకి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా నేను కూడా వస్తానని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అమలు కాలేదని చెప్పి మాట్లాడతా జనాల్లోకి వస్తా ఉన్నాడు. ఏంటి ఎట్లా చూడొచ్చు దీన్ని? ఆయన రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు, ఇంకా బయటకి ఏమవుతాడు? ఆయన లోన్నే ఉన్నాడు, లోన్నే పడుకోండు. జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పేదంతా అబద్ధాలు. జగన్ తెలిసి మాడుతున్నాడు, తెలియక మాడుతున్నాడు, అది ఆయనకే వదిలిపెడుతున్నా. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లోకి వచ్చే ధైర్యం కానీ దమ్ము కానీ లేకే ఆయన చేసిన విధ్వంసాన్ని మరిపించడం కోసం ఈవేళ చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన తీసుకొని పోయిన లక్షల కోట్లు రప్పిస్తే అంత పెద్ద గజ దొంగ, అటువంటి దొంగ దగ్గర రికవరీ చేస్తే సూపర్ 6 కాదు సూపర్ 60 ఇవ్వచ్చు. ఆ నవరత్నాలన్నీ సక్సెస్ అయి ఉంటే మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు రాకుండా పోతుంది? మరి ఈ రోజు సంవత్సరం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి ఎమ్మెల్యేలకి మంత్రులకి ఏదైతే దిశానిర్దేశం చేస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు తను వస్తానని చెప్పి ఇప్పుడు వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రుల్ని మీరు వెళ్ళండి గడప గడపకి అని చెప్పి వాళ్ళని పంపించేటువంటి పరిస్థితి ఏంటి? ఏం జరిగింది? ఆయన వస్తానని ఎందుకు రావట్లేదు? ఆయన రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు, ఇంకా బయటకి ఏమవుతాడు? ఆయన లోన్నే ఉన్నాడు, లోన్నే పడుకోండు. అయితే చంద్రబాబు గారు బాగానే చేస్తున్న పరిపాలన, దానికి కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ సహకరిస్తున్నారు. ఎంపీలు మనకి కావాల్సినంత ప్రయాణ నరేంద్ర మోడీ గారు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కింద లోకేష్ బాబు ఉన్నాడు, అందరూ సమర్థవంతంగా బాగానే పనిచేస్తున్నారు. కాకపోతే మనం రైతులు పెన్షన్ 4,000 ఇస్తున్నారు కదా, ఓసీలనే పక్కన ఇట్టేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఓసీలే బాధపడుతున్నారు, ఏది భూమి లేని రైతులు, వాళ్ళని కూడా చూడాలి చంద్రబాబు గారు. అంటే కమ్మ అంటే వెనకేస్తున్నారు ఏది, అందుకని దాన్ని కూడా ఒకసారి చంద్రబాబు గారిని చూడమని. మా మండలంలో దగ్గర దగ్గర 330 టన్నుల కందులు ఉన్నాయి, దాన్ని కొనే నాదులు లేడు. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో 12 జిల్లాలు మొత్తం కందులు కొనేశారు. ఇంకొక జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కందులు కొన్న నాదులు లేడు. దీంతో పాటు అసలు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఇప్పటివరకు ఎన్ని అమలు చేశాడు? జగన్ అయితే అసలు ఏం అమలు అవ్వలేదని చెప్తున్నాడు. ఎన్ని అమలైన ఏం అమలైన? వాడు ఇంటూ పడుకుంటే వాడికి ఏం తెలిసి వచ్చి చూస్తే మొదట ఒకటి ఫార్మర్ చెబుతారు. ఇప్పుడు అన్నదాత ఒకటే తప్ప తదిమని డిక్లేర్ అయ్యి కదా, అన్నదాత కూడా ఈ నెలలో వేస్తాం అన్నారు, మొన్న వేస్తాం అన్నారు. అది అనివార్య కారణంలో వచ్చే ఈ నెలలో లేకపోతే వచ్చే నెలలో జూలై మొదటి వారంలో వేస్తారు. ఇప్పుడు మరి మొన్న 15,000 ఇచ్చింది, ఆయన ఒకళ్ళకి ఇస్తే ఆయన 6గురికి ఇచ్చిండు. ఒకనొక టైంలో 12 మంది కూడా అన్నారు కుటుంబంలో, 12 మంది కూడా 12-15 అట్లనే అందరి పిల్లలకి ఇచ్చారు. కాబట్టి తిరుగులేదు. 29కి చంద్రబాబు గారికి డోకా లేదు, లోకేష్ బాబు కూడా డోకా లేదు. కాబట్టి ఈ చిన్న సమస్యలు కూడా కొన్ని పట్టించుకోవాలా. ఇప్పటి వరకు జగన్ నేను వస్తాను, నేను జనాల్లోకి వస్తానని, ఇప్పుడేమో నేను రావట్లేదు ఎమ్మెల్యేలే బోండి అన్నాడు. ఎందుకు వెనకడిగేసాడు? ఎమ్మెల్యేలు అంటే లేదు ఆయన సీను. ఒకళ్ళు చేపలు దొరుకుతున్నారు, వీళ్ళే కొద్దిగా మంచి వాళ్ళు ఎన్నుకొని పార్టీలో తీసుకుంటున్నారు. అది కూడా చంద్రబాబు గారు చెప్పారు, తలుపులు జాగ్రత్తగా తీయండి, వాళ్ళు వచ్చే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం అన్న ఆలోచనతో ఈ చంద్రబాబు గారు ఉండు. దానికి తగ్గట్టు వీళ్ళు కూడా డోర్లు కిటికీలు కూడా తీయట్లా కొంతమందికి, ఎందుకంటే ఉండారు 4-5 బేవర్స్ గాళ్ళు. ఒకటి అంటది ఏం చేసింది సంవత్సర కాలంలో అంటే, సూపర్ 6 అమలు చేస్తున్నాయి కదా, ఇంకొకటే కదా, రేపు ఆగస్టు 15కి మహిళలను బస్సు ఎక్కిస్తుండు. ఇంకా ఏంటి కావాలా, అన్నదాత చేసిండు. పిల్లల స్కూలు ఆ పుస్తకాల అయ్యి ఉంటేనే మళ్ళీ ముద్దు వస్తుంది. ఆ బొమ్మలు అయ్యి సరేపల్లి రాధాకృష్ణను అయ్యను దక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏమీ చేయట్లేదు చంద్రబాబు నాయుడు, సంవత్సరానికే ఫెయిల్ అయిపోయాడు. ప్రభుత్వం పైన ప్రజలందరూ కూడా విసిగిపోయారు. వాడంతే ఇప్పుడు, ఎందుకంటే బెంగళూరు ఎప్పుడు బాగా ఆలోచిస్తాడు. వీళ్ళు నగదాల్తారు, వీళ్ళు ఎవరో కూడా కొడతారు. దాని మీద ఇప్పుడు నువ్వు నేను కొడితే నేను మళ్ళీ జైలు బాధంగా వాళ్ళని బలగడానికి వస్తాడు. అంతే, వాడు చేసేది ఏమీ లేదు. మొన్న తెనాల్లో చూసాం, గంజాయి బ్యాచ్ ని కలవడానికి జగనే వెళ్ళాడు. నిన్న సత్తెనపల్లిలో చూసాం, బెట్టింగ్ వాళ్ళని కలవడానికి జగనే వెళ్ళాడు. మొన్న కైక్లూరు అప్పుడు అటు చూసాం, అది కూడా సేమ్ అంతే, జగనే వెళ్ళాడు. ఇన్ని చోట్లకి జగన్ వెళ్ళి తీరా ప్రజల్లోకి వచ్చే టైంకి నేను రాను, మీరే వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి వదిలేయడం కారణం అంతే. సన్నాసి సుధాకరణ కొడితే పరమనిషం లేదు, మాస్క్ అడిగినందుకే కదా అన్నట్టు చిత్రహింసలు పెట్టి నాన్న సుబ్రహ్మణ్యం ఒకడు ఉండు, ఎవరు కార్ డెలివరీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వాడి ఓనర్ దగ్గర డోర్ డెలివరీ చేసిన వాడి ఇంటికి బాల. సంవత్సరం క్రితం ఎప్పుడో వాళ్ళ గవర్నమెంట్ లో చనిపోతే ఈయన బొంబేయడానికి చేసిపోయారు. ఈయన చేసిపోయి ఆడ వాడు కారు కింద మనిషి పడ్డా కూడా వాడు చూసే మార్గంలో లేడు, డ్రైవర్ కానీ ఈయన కానీ. ఎవరికి వాళ్ళే ఈయన ఎప్పుడు ఎవరికి వాళ్ళే, ఎందుకంటే ఎవరినో వాడిని కొట్టాలి, మనం జైలుకి పోవాలి, వాడిని బాగా అన్న ఉద్యోగం వీడు ఏ చేయలేదు, సచ్చేయలేదు, రాబోడు. ఇప్పుడు ఏదైతే మంచి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు జనాల్లోకి వెళ్తానన్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు సూపర్ 6 అమలు చేయలేకపోవడం అని చెప్పి జనాల్లోకి వస్తారని చెప్పి ఆయన రాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలని మంత్రులను పంపిస్తారంటున్నాడు. ఎందుకు మార్చుకున్నాను? ఆయన రాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలను ఎందుకు పంపిస్తున్నాడు?
అతను రాలేడు. అసలు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా గడప వరకు రాలేరు. లాస్ట్ టైమే గడప గడపకు వైఎస్ఆర్ అని పట్టి పంపిస్తే ఆ రోజే అడిగిన వాళ్ళం మేమంతా. ఏం చేస్తున్నారు మా ఊరి ఎమ్మెల్యే అసలు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలే. ఆయన సంపాదించుకున్నాడు, ఆయన ఖర్చు పెట్టిన దానికంటే 10 ఇంతలు సంపాదించుకొని సైలెంట్ గా వెళ్ళిపోయినాడు. ఇంకా మా ఊరి ఎమ్మెల్యే అంత మట్టుకుంటే ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలు ఏం చేసినట్టు? అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 4 సార్లు చెప్పాడు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, సూపర్ 6 అమలు కావట్లేదు, నేను దీపావళి నుంచి వస్తా, దసరా నుంచి వస్తా, సంక్రాంతి నుంచి వస్తా అని చెప్పి 4 సార్లు నేను వస్తానని, ఇప్పుడు నేను రాను మీరే పోండి అన్న. ఒకవైపు ఆయన పెట్టిపోయిన గుంతలు పూడ్చుకుంటూ మేము మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళము, మా ఆయన చనిపోయినారు, నాకు 31వ తేదీ పెన్షన్ పడతా ఉండే. జగన్ హయాంలో 5వ తేదీ 10/12లో కూడా నేను పెన్షన్ డబ్బులు పడిన ఇవి ఉన్నాయి. అట్లా ప్రభుత్వం అది సంక్షేమాలు ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? సంక్షేమాలు వాళ్ళ ఎమ్మెల్యేల ఫ్యామిలీకి వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ బయట వాళ్లకు తక్కువగా ఇచ్చినారు వాళ్ళు. జగన్ రెడ్డి పెట్టిన ఇవి గుంతలు పుడిచేకి 5 ఏళ్ళు పడతాయి. ఒకవైపు సంపాదించుకుంటూ ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటారు కానీ లాస్ట్ లో ఒక కుటుంబంలో ఏదో ఒక లాస్ట్ లో ఉన్నాం మేము అన్నప్పుడు ఏం చేస్తాము? కొన్ని ఖర్చులు తగ్గించుకుంటాము, వేరే ఒక ఆదాయాన్ని చూసుకుంటాము. ఆ ఆదాయం వచ్చినప్పుడు మిగతావన్నీ చూసుకుంటా వస్తాము. ఎట్లా ఈ కుటుంబము అట్లే పార్టీ కూడా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గానీ లోకేష్ గారు గానీ ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడానికి కనీసం 2 నుంచి 3 సంవత్సరాల సమయం తీసుకుని చంద్రబాబు నాయుడు ఇదే కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి లోకేష్ యువకాలం అని చెప్పి జనాల్లోకి వెళ్ళారు. కానీ ప్రభుత్వం మొదలైన మొదటి రోజు నుంచే ఫెయిల్ అయిపోయింది, అసలు ఏం పని చేయట్లేదు అని చెప్పి మొదటి రోజు నుంచే సంవత్సరం కాకముందే కనీసం సమయం కూడా ఇవ్వకుండా ఈ విధంగా చేయడం కరెక్టేనా? ఎట్లా కరెక్ట్ అవుతుందండి? అసలు వాళ్ళ ప్రభుత్వం ఏమిచ్చిందని సంక్షేమాలు అన్నాడే గానీ ఏవైనా కంపెనీలు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? పోనీ ఆదాయం పెరిగిందా? కరెంట్ ఏమైనా కరెక్ట్ గా ఇచ్చినారా? 2014 నుంచి 19 వరకు నా ఇంటి కరెంట్ బిల్ 500, కరెక్ట్ గా 500, ఒక 10 రూపాయలు అటు 10 రూపాయలు ఇటు. నేను రోజు రాత్రి పూట ఆలోచించేదాన్ని, గత ప్రభుత్వాలు అంటే 14 కు ముందు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, ఓ అర్ధరాత్రి 10-12 దాటితే చిన్న పిల్లలు ఏడ్చే శబ్దాలు వస్తుంటాయి. ఎందుకంటే కరెంటు కోత ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లలు ఏడుస్తా అంటే, పెద్దవాళ్ళు ఓదారుస్తా ఉంటే, విసనకర్రలతో వాళ్ళకి విసురుతా అంటే ఇవి జరుగుతా ఉండే. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో తెలుగుదేశం పార్టీ 2014లో ఆ 5 ఏళ్లలో కూడా ప్రశాంతంగా నిద్రపోయినాము. కరెంటు కోత అనేదే లేదు. కరెంటు బిల్లులు కూడా 500 మించలేదు నాకు అసలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1000, 1200, 1300 అసలు బిల్లు ఎందుకు అంతంత ఎక్స్ట్రాలు వేస్తా వచ్చినారు? అది ఎందుకు వేస్తున్నారు అనేది కూడా మాకు తెలియదు. కరెంట్ ఆఫీస్ వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు ఏదో ఎక్స్ట్రా వేస్తా అన్నారు, పాతవేవో బ్యాలెన్స్లు ఉన్నాయంటే అవి ఇవి అన్నారు. కానీ కరెంటు బిల్లులు పెరిగినాయి, రేట్లు పెరిగినాయి. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళం మేము, మాకు ఎట్లాంటి లాభము లేదు, నష్టం లేదు. డిఏలు పెరగలేదు, టీఆర్సీలు ఇవ్వలేదు. ఏమొచ్చినాయి? ఏం చేస్తున్నాడు? సరే, అసలు వీటన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆరోపిస్తున్నట్టు సూపర్ 6 లో ఎన్ని పథకాలు అమలైనాయి, ఎంతవరకు అమలైంది? పథకాలు 1 by 1 ఇస్తున్నారు సార్. ఒకవైపు సంపాదన చూసుకోవాలి, ఉద్యోగస్తులకు పెన్షనర్లకు జీతాలు ఇవ్వాలి, ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు ఇవ్వాలి కరెక్ట్ గా. ఇవన్నీ ఇస్తూ ఏదైనా స్టెప్ బై స్టెప్ చేయగలరు కానీ ఎవరైనా అద్భుతాలు ఎవరు సృష్టించలేరు. అసలు ఆయన తీసుకొని పోయిన 1,00,000 కోట్లు రప్పిస్తే సూపర్ 6 కాదు 60 ఇవ్వచ్చు. అది రికవర్ చేయాలి ఈ ప్రభుత్వము. జైల్లో వేయాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. అవన్నీ ఎవరి అమౌంట్ అంతా కూడా మా లాంటి వాళ్ళు ట్యాక్స్ కడితేనే కదా వచ్చింది. అవన్నీ లూటీ చేసుకొని పోయినాడు అంత పెద్ద గజ దొంగ. అటువంటి దొంగ దగ్గర రికవర్ చేస్తే సూపర్ 6 కాదు సూపర్ 60 ఇవ్వచ్చు. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి మొన్న తెనాలి చూసాం, గంజాయి బ్యాచింగ్ కలవడానికి జగన్ వెళ్ళాడు. నేను సత్తెనపల్లి చూసాం, బెట్టింగ్ ఓడిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి, ఏదైతే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మళ్ళీ జగనే వెళ్ళినటువంటి పరిస్థితి. అంతకుముందు కృష్ణా జిల్లాలో కూడా జగనే వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ప్రజల్లోకి వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు ఇలా పరామర్శలకు అయితే జగన్ వెళ్తున్నాడు తప్ప ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు జగన్ నేను రాను మీరే వెళ్ళండి అని చెప్పి మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు వాళ్ళకే వదిలేయడం ఎందుకు? ఎట్లా? జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏలోనే ఫ్యాక్సినిస్ట్ ఉన్నాడు వాళ్ళ తాత దగ్గర నుంచి. ఆ డిఎన్ఏ ప్రకారము ఆ మెంటాలిటీతోనే అతను పనిచేస్తాడు కానీ ఇంకో రకంగా ఎందుకు? ఇంకో రకంగా చేయలేడు ఆయన ఆజన్మాంతము ఆ మూడ్లోనే ఉంటాడు, అటువంటి పరిపాలనే ఇస్తాడు. ప్రజలు ఏం చేయాలి? మళ్ళీ అతన్ని రాకుండా భూస్థాపితం చేయాలి. కొంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా సైకోలు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ సైకోలు ఉన్నారు. వాళ్ళు మారలా. మాకు ఆ పథకాలు ఇచ్చినాడు, ఈ పథకాలు ఇచ్చినాడు అంటాడు. ఇప్పుడు ఇచ్చిండే పథకాలు చెప్పరు వాళ్ళు. కొంతమంది వాళ్ళు ఏదో 40% మాది ఉందంటున్నారు ఓటర్ లిస్ట్. దాంట్లో ఇంకా 20% ఉన్నారు, 20% మారినారు. వాళ్ళ రెడ్లే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. మా రెడ్ల పేర్లు చెప్పి మా రెడ్ల పేర్లే చెడగొట్టినాడు అంటున్నారు వాళ్ళు. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఇచ్చినాము, నెత్తి బొప్పి కట్టింది. ఇంకా చాలు కదా, ప్రజలకు చాలు. ఆయన రాకూడదు ఇప్పుడు. ఆయన ఒక్క ఛాన్స్ అడిగింది, 2 ఛాన్సులు వచ్చినప్పుడు అడగల. ఆ మాట మీద నిలబడితే ఆయన మొగోడే, జగన్మోహన్ రెడ్డి మొగోడే.
ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు. వద్దురా స్వామిని పంపించినాం కదా, ఆయన ప్రజల్లోకి రాకూడదు, పార్టీ పెట్టకూడదు, ఎక్కడ ఉండకూడదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ఏదైతే ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 లో ఫెయిల్ అయ్యాడని చెప్పి ఎవరైతే స్థానిక మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారో వాళ్ళని వెళ్ళమని చెప్తా ఉన్నాడు. ఏంటి అసలు ఏం జరిగింది, ఆయన ఎందుకు రావట్లేదు? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లోకి వచ్చే ధైర్యం కానీ దమ్ము కానీ లేకే గంజాయి బ్యాచ్ని ఇతర అసాంఘిక కార్యకలాపాలు నడిపించే గ్యాంగులందరినీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా రౌడీలందరినీ కూడా తీసుకొచ్చి నానా హంగామా చేయిస్తూ ప్రజల్ని తప్పుదో పట్టించే పరిస్థితిలోకి తీసుకొచ్చాడు. ఆయన చేసిన విధ్వంసాన్ని మరిపించడం కోసం ఈవేళ చంద్రబాబు నాయుడు ఫెయిలైపోయాడు. నేను చేసిన అమ్మఒడి ఇవ్వలేదు, వృద్ధాపింఛన్లు సరిగ్గా ఇవ్వట్లేదు, రైతులకి రైతు భరోసా ఇవ్వట్లేదు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈవేళ ఆయన చేసిన విధ్వంసాన్ని ప్రజలందరూ కూడా నరనరాన్న జీర్ణించుకొని మరి ఇప్పుడు కాదు, ఈ 5 సంవత్సరాలు కాదు, ఇంకొక 20 సంవత్సరాలు కూడా మర్చిపోలేని పరిస్థితిలో ప్రతి రైతు కానీ గృహిణి కానీ అలాగే వృద్ధులు కానీ ఆఖరికి మందు ప్రియులు కూడా మర్చిపోలేనంత ఇదిగా వాళ్ళందరికీ కూడా అన్యాయం చేశాడు. రైతులకి చాలా అన్యాయం చేశాడు. రైతు తోలిన ధాన్యానికి కనీసం 4 నెలల లోపల డబ్బులు ఇచ్చే పరిస్థితి ఆయన దగ్గర లేదు. స్కూల్ పిల్లలకి నేను ఇద్దరు పిల్లలకి తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానని తిరిగింది భార్య పులివెందుల్లో. ఇక్కడ ఈయనేమో రాష్ట్రం అంతటా తిరిగాడు. ఆఖరికి ఒక పిల్లోడికి కూడా వెయ్యలేని పరిస్థితిలోకి ఆయన వచ్చేసాడు. ఎలాగంటే ఒక తల్లికి వందనం అనే పేరుతోటి, అమ్మఒడి అనే పేరుతోటి ఒక పిల్లకి మాత్రమే వేసాడు. అదైనా ముందు సంవత్సరం ఒక రకంగా వేసాడు, రెండో సంవత్సరం ఇంకొక 1000 రూపాయలు తగ్గించుకుంటూ వేసుకొచ్చాడు. ఏంటని ప్రజలు అక్కడక్కడ నిలదీసి అడిగితే అది మెయింటెనెన్స్, బాత్రూముల మెయింటెనెన్స్, ఈ మెయింటెనెన్స్ అని ఏదో చెప్పుకుంటా కాలక్షేపం చేశాడు. ఆయన వేసింది 4 సంవత్సరాలు మాత్రమే, అది కూడా. అలాగే రైతులు కూడా ఈవేళ ధాన్యం తోలేరంటే రేపే ధాన్యం డబ్బులు పడిపోయి 48 గంటల్లో పడిపోతాయని చంద్రబాబు నాయుడు గారు అంటే 24 గంటల్లోనే డబ్బులు పడిపోయిన రోజులు ఈవేళ చూశాం. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఈ వేళకి ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే నాటికి సుమారుగా 5,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టాడు. అలాగే రైతులకి కూడా ధాన్యం డబ్బులు 1,600 కోట్ల రూపాయల బకాయిలు పెట్టాడు, రైతులకి ఇవ్వాల్సినవి కూడా. అలాగే 3 రాజధానులని అమరావతి మహిళలందరినీ కూడా ముప్పు తిప్పలు పెట్టి ఒక్కొక్కళ్ళ మీద 30 కేసులు వేసి గర్భవతులని కూడా చూడకుండా నానా చిత్రహింసలు పెట్టి కడుపుల మీద తన్నించి పోలీసు రాజ్యం ఏలించాడు. ఇదిగో ఈ వేళ పుట్టిన పిల్లలైతే మర్చిపోతారేమో తప్పితే చంద్రబాబు నాయుడు పరిపాలన 5 సంవత్సరాల వయసు దాటిన ప్రతి పిల్లవాడు కూడా ఆయన పరిపాలన గుర్తుంచుకుంటారు. 20 ఏళ్ళు దాకా ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ రాష్ట్రంలో నేను ఇది చేశాను, నేను మంచి పని చేశాను అనే చెప్పుకుంటే ధైర్యం దమ్ము లేకనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోకి వెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం ఈసారి, కానీ నేను మాత్రం రాను, మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పోండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. కరెక్టేనా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని ఆయన తిరిగాడు. అలాగే లోకేష్ గారు యువగళం పాదయాత్ర అని దమ్ముగా ఆయన తిరిగాడు. అలాగే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహయాత్ర ఆయన చేశాడు. వాళ్ళకున్న దమ్ము ధైర్యంలో ఈయనకి 10% కూడా లేదు. వీళ్ళందరూ కూడా జగన్ గెలిచిన ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఇవన్నీ మొదలు పెట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచే మొదలు పెట్టాడు కదా, అది కరెక్టేనా? ఆయనకి రాజకీయ పరిజ్ఞానం కానీ ప్రజలతోటి మమేకమై తిరిగే నైతిక ఇది కానీ ఆయన నరనరన్న లేదు, ఆయన ఆలోచనలోనూ లేదు. ఆయనకి ఎటువంటి మానవులతోటి సంబంధాలున్న వ్యక్తిలాగా అతను ఎప్పుడు కూడా ఇది చేయలేదు. అడవిలో మృగాలకు మళ్ళీగా ఆయన వ్యవహరించాడు. కనుక అలాంటి వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఆ వెంటనే ఎక్కిన నాటి నుంచే నాకు మళ్ళీ కుర్చీ కావాలి, ప్రతిపక్ష హోదా కావాలి, ఇలాంటి అన్ని క్వశ్చన్లన్నీ ఆయన వేసిన క్వశ్చన్లు చూస్తే మనకి ఆయనకి మర్నాడు నుంచి కాకపోతే ఇంకెప్పటి నుంచి తిరుగుతాడు, ఆ వేళ నుంచే ఆ మాటలు అంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి తెనాల్లో చూసాం, గంజాయి బ్యాచ్ని కలిసిన పరిస్థితులు చూసాం, సత్తెనపల్లిలో బెట్టింగ్ లో చనిపోయినటువంటి వ్యక్తిని చూసాం. అంటే అలాంటి వ్యక్తులను పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడానికి, జనాల్లోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి రాకుండా ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, మాజీ మంత్రుల్ని మీరే వెళ్ళండి, మీరే గడప గడపకి తిరగండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకని రావట్లేదు? అప్పుడు వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఆయనకి ప్రజల్లోకి వచ్చే నైతిక హక్కు ఆయనకి లేదన్న సంగతి ఆయనకి తెలుసు. ఆయన వస్తే ప్రజలు చీకొడతారని తెలుసు. ఆయన కానీ వస్తే మొన్న కత్తులు కటార్లు
కటార్లు వేసుకొని జైలు కొట్టించాడు చూశారు. అలాంటి బ్యాచ్ తోటే రాగలడు తప్పితే మంచి వ్యక్తులతో ఎవరు రాలేడు. అయినా కత్తులు కటార్లు వేసుకొని తిరిగారు చూసారా. ఆ ఊళ్ళో ఆయన్ని రావద్దు అని ప్రజలు, ఆ ఊరి ప్రజలే నిరసన తెలిపారు. ఆయనకి ఎక్కడికక్కడ సొరంగ భంగం జరుగుతుంది కనుక ఆయన రాలేడు. తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పాత ఎమ్మెల్యేలు కానీ ఆయన ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా తిరిగితే ఆ రాళ్ళు దెబ్బలు కానీ ప్రజలు కొట్టిన దెబ్బలు కానీ అవన్నీ వాళ్ళకే తగులుతాయి, మనకెందుకులే లేకపోయిన గొడవ అని ఆయన శుభ్రంగా. అంటే అసలు ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని చెప్పి 2019 ఎన్నికల్లోకి వచ్చాడు. దాంతో పాటుగానే ఒక 360కి పైచీలకు పథకాలని అమలు చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా తిరిగి పర్యటించినటువంటి పరిస్థితి. నిజంగా ఆయన చెప్పినటువంటి నవరత్నాల్లో కానీ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి 360కి పైచీలకు పథకాల్లో కానీ ఎన్ని అమలు చేసి ఉంటాడు? ఆయన నవరత్నాలు అన్నాయి 9 అండి. నవరత్నాలు అంటే 9 రత్నాలు. 9 రత్నాలు కూడా అవి మట్టి రత్నాలే తప్పితే నిజమైన రత్నాలు లేవు. రత్నం అంటే ఏంటంటే అది రాణించే రత్నం అయితే రత్నం అనాలి. అది రాణించేది ఆయన ఏ పని కూడా రాణించే రత్నంగా ఆయన చేయలేదు. ఇదిగోండి ఆ వేళ చేసింది 7,50,000 కోట్ల రూపాయలు ఆయన అప్పు చేశాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం పుట్టిన కానించి కూడా చేసిన అప్పు 3,20,000 కోట్లు. అవి కలిపి 10,70,000 కోట్లు అయితే ఆయన ఒక్కడే, అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఆయనే చేసింది 5 ఏళ్లలో చేసింది 2,20,000 కోట్లు అయితే ఆయన 7,50,000 కోట్లకు అప్పు చేశాడు. దోసుకున్నది ఎక్కువ, దాచుకున్నది ఎక్కువ, ప్రజలకు పంచింది తక్కువ. కనుక ఆయనకి ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలుసు. అవన్నీ నిలదీసి అడుగుతారని ఆయన రాలేక ఆయన వంది మాగదుల్ని పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ మేము కూడా వస్తాం, ఫెయిల్ అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పేదంతా అబద్ధాలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నెంబర్ 1 గా పనిచేస్తున్నది. పేద ప్రజలకు అందరికీ సహాయం అందుతుంది. మరి తల్లి వందనం కూడా అందింది, చాలా మందికి అందింది, ఇంకా కొంతమందికి అందాల్సింది. అవి కూడా ఇవ్వడానికి అన్ని రెడీ చేస్తున్నారు. పథకాలన్నీ చక్కగా జరుగుతాయి, ఇబ్బంది లేదు. కూటమి ప్రభుత్వం నెంబర్ 1 గా ఉంది. ఈ సంవత్సర కాలంలో అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అందరికి పనులు ఉన్నాయి, అందరు పనులు చేసుకున్నారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు లేవు. మరి ఇసుక ఆపేశాడు. అది చూసుకుంటే చాలా రకాలుగా ప్రజలను బాధ పెట్టారు. చాలా మంది అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నాడు. 6 నెలలు సంవత్సరం ఇసుక ఆపేశాడు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వం చక్కగా ఉంది. అన్ని పథకాలు గాని అన్ని విషయాల్లో, ముఖ్యంగా రాజధాని అవసరం కాబట్టి మన క్యాపిటల్ దాని మీద దృష్టి పెట్టాడు. పనులు కూడా వేగవంతంగా చక్క జరుగుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజధాని గాలికి వదిలేశాడు. 3 అన్నాడు, 4 అన్నాడు, 7 అన్నాడు, రేపు 10 కూడా అంటాడు. ఆయన ఒక మాట మీద నిలకడగా లేదు. ఇక్కడ సమాజం అంతా చూస్తున్నారు. ఆయన మాటలు నమ్మే పరిస్థితి ఎవ్వరు లేరు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే సూపర్ 6 అమలు కావట్లేదని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. కానీ వచ్చిన సంవత్సరంలోనే ఇప్పటికే దాదాపుగా ఇచ్చిన సూపర్ 6 లో భాగంగా 4 పథకాలను అమలు చేయడం జరిగింది. 5వ పథకాన్ని రేపు ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తానని చెప్పి మాట్లాడతాం. అదేవిధంగా అన్నదాత కూడా జూన్ నుంచో జూలై నుంచో అమలు చేస్తానని చెప్పి మాట్లాడుతుంటే సూపర్ 6 దాదాపు అమలు అవుతా ఉంటే అసలు ఏం అమలు కాలేదు, సూపర్ 6 లో ఫెయిల్ అయిపోయిందని చెప్పి ఎలా మాట్లాడతాం? ఆయన ఎక్కడో ఇంట్లో ఉండి గేమ్స్ ఆడుకొని లేకపోతే ఇంకోటి ఆలోచన చేస్తున్నాడు. బ్లేమ్ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా మరి ఆయన బయటకు వచ్చి అమలు జరుగుతున్నాయో లేదో చూసుకుంటే అతనికి కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత సంవత్సరం వరకు కూడా ఎలాంటి పథకాలను అమలు చేయనటువంటి పరిస్థితి. సంవత్సరం తర్వాత నుంచి పథకాలు అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన సంవత్సరంలోనే 4 పథకాలు అమలు చేసి 5వ పథకానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తాడు? ఆయన వచ్చిన ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. ఆ పథకాలు కూడా టయానికి అందలేదు. మరి ఆ పథకాలు వేసినప్పుడు ఆ డబ్బులు ఎంప్లాయీస్ కట్ చేసి, ఎంప్లాయీస్ డబ్బులు అటు కట్ చేసి ఇటు కట్ చేసి తమ్మిని చేశాడు. ఆయన కానీ సరిగా ఇవ్వలేకపోయాడు. నిరుద్యోగ సమస్య ఎక్కువైంది. డిఎస్సీ వేసాడా? వేయలేదు. ఏదైనా జాబ్స్ వేసాడా? వేయలేదు. ఇప్పుడు ఇబ్బందే లేదు. చక్కగా యువతకు జాబ్స్ మొన్ననే డిఎస్సి ఇచ్చాడు, మళ్ళా కానిస్టేబుల్స్ ఇచ్చాడు. ఇంకా ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 4 సార్లు, దాదాపుగా 4 నుంచి 5 సార్లు దీపావళి నుంచి ప్రజల్లోకి వస్తా, సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వస్తా, జనవరి నుంచి ప్రజల్లోకి వస్తా అని చెప్పి ఇప్పటికే 4-5 వాయిదాలు వేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూటమి ప్రభుత్వం జనాల్లోకి వెళ్తుంది అనగానే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాకుండా ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని ప్రజల్లోకి వెళ్ళండి, గ్రామ సభలు పెట్టండి, రచ్చబండ్లు పెట్టండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు జగన్ ఎందుకు రావట్లేదు? జగన్ రావడానికి లేదు. ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదు. అన్నిట్లలో ఫెయిల్. ఒకటి సక్సెస్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన సమయం అంతా ఇంట్లో గడపడానికే ప్రయత్నం చేశాడు. కానీ ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు ఏందో తెలుసుకోలేదు. ప్రజలకి ఏం అందుతున్నాయో లేదో తెలియదు. ఏది చూసినా ఇంట్లో నుండి పరిపాలన చేశాడు. ప్రజల్లోకి వచ్చి పరిపాలన చేస్తే బాగానే ఉండు. ఇప్పుడు ఏదో వస్తా చేస్తాను కానీ జనాలు నమ్మే పరిస్థితి ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం మళ్ళీ
మళ్ళీ కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. ఒక ఇంట్లోనే సంసారం సర్దుబాటు చేసుకోవడానికి టైం పడుతుంది. అన్నదమ్ములకు కానీ భార్య భర్తలకు ఒక కుటుంబ సమస్యనే. అటువంటిది రాష్ట్రాలు విడిపోయి అంతా ఆయన 5 ఏళ్ళు అప్పులు చేసిన తర్వాత కూడా ఈరోజు వచ్చిన వెంటనే ఆయన ఇచ్చిన హామీలను ఒకేసారి కూడా పింఛన్లు పెంచడం జరిగింది. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మొన్ననే మనకు పిల్లలకు ప్రతి పిల్లలకు ఒకే కుటుంబంలో 6 మంది ఉండి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఒకరికే ఇవ్వలేకపోయినాడు, ఈయన 6 మందికి కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ప్రతి గ్రామంలో గుంతలు ఉన్న రోడ్లను సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నాడు. త్వరలో కూడా మళ్ళీ రేపు ఆగస్టు 15 బస్సు కూడా ఉచిత ప్రయాణం బస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకా అంత త్వరలో చేసిన నాయకుడు ఎవరు లేరు. జగన్ తెలిసి తెలియక మాడుతున్నాడో అది ఆయనకే వదిలిపెడుతున్నాం. కానీ ప్రజలకందరూ తెలుస్తుంది ఆయన మాట్లాడేది సమస్య కాదు. ఇంతమంది అనుకోవాలా చేసినాడా చేయలేదు ప్రజలు అనుకోవాలా. ఆయన మాట్లాడేది ఏంది కాబట్టి ఇంకా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. ఆయన 350 చేయలేదు, చేసినాడు 5 అంత తప్పితే ఏం లేదు. ఈయన చెప్పిన వెంటనే ఇప్పుడు 6 ఇప్పుడు 3 అయిపోయినాయా, వెంటనే అయిపోతున్నాయా. దీంట్లో ఇంకొకటి ఇప్పుడున్న గోదావరి అంటే మా రాయలసీమకు ఇప్పుడు బాలకచెర్లకు నీళ్లు తీసుకొస్తున్నాడు. ఈయనది మైండ్ రాబోయే కాలంలో భవిష్యత్తు గురించి ఆలోచన చేసేవాడు ఈయన. ఆయన ఊకే అప్పటికప్పుడు టెంపరీ ఆయన. ఈయన మేలంటావా ఆయన మేలంటావా. కాబట్టి ఇలాంటి వాళ్ళే రాజకీయ నాయకులు అవసరము. ఇలాంటి వాళ్ళు ఉంటేనే అభివృద్ధి జరిగేది. పోలవరం గానీ అమరావతి గానీ ఏదైనా ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు అభివృద్ధి కావాలన్నా ఏం జరగాలన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఉంటేనే రాబోయే కాలంలో కూడా మంచి భవిష్యత్తు ఉండేది అని చెప్పి అలాంటి జగన్ కు మళ్ళీ కూడా రాలేడు, ఆయన ఓట్లు కూడా వేయరు. చంద్రబాబు గెలిచిన మొదటి రోజు నుంచే నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల్లో ప్రశ్నిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక 4-5 సార్లు వాయిదాలు వేసుకుంటా రావడం జరిగింది. దసరా అయిపోయినాక వస్తా, దీపావళి అయిపోయినాక వస్తా, కొత్త సంవత్సరంలో వస్తాను, సంక్రాంతి నుంచి వస్తాను అని. సరే ఇప్పుడు ఆయన కనీసం వస్తాడా నిజంగానే? ఆయన ఇష్టం లేవు వస్తాడు, అది ఆయన ఇష్టం. అది రాని రాకపోతే మనకేం అది అవసరం లే. వచ్చి రాని లేకుండా లేవు. ఆయన ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిచినాక శాసనసభలో పోయి ప్రతి వాళ్ళు మాట్లాడాలా, మా విలేజ్ నియోజకవర్గానికి అది కావాలా ఇది కావాలని ఎమ్మెల్యే గెలిపిస్తారు. రానప్పుడు మనం ఏం చేస్తాం, అది ఆయన ఇష్టం, అది ఆయనకు వదిలిపెడతాం. ఇప్పుడు వరకు నేను వస్తాను నేను ప్రశ్నిస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను రావట్లేదు, ఎమ్మెల్యేలు ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉన్నారో మీలే వెళ్ళి అడగండి, గడప గడప వెళ్ళండి అని చెప్పి అడుగుతున్నాడు. కరెక్టేనా అది? ఆయన ఎందుకంటే ఒక నాయకుడు వాళ్ళ మనుషులను పంపించుకోవచ్చు చేసుకోవచ్చు, అది ఆయన ఇష్టం. అది మనమేమో ఎమ్మెల్యేలు పంపించుకోవచ్చు, మాజీ ఎమ్మెల్యేలను పార్టీ కొరకు కాపాడుకోనికే పంపిస్తుంటాడు నియోజకవర్గాల్లో. అది మనకేం సంబంధించింది కాదు. మంచి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చే నెల నుంచి ప్రజల్లోకి వెళ్తారని చెప్పి ప్రకటించిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి మేము కూడా వెళ్తామని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గెలిచి దగ్గర 13 నెలలు అయింది. గెలిచినప్పటి నుంచి ఆయన శ్రమ లేకుండా తిరుగుతూ ప్రజల్లో ఆయన ప్రతి విషయం కూడా చెప్పుకుంటూ చేసుకుంటూ ఎమ్మెల్యేలు అయితేనేమి మా టీడీపీ నాయకులు అయితే అందరినీ తరుముతూ వస్తున్నాడు. ప్రతి ఆయన చేస్తున్న సూపర్ 6 కూడా అమల్లోకి వచ్చింది. నిన్న తల్లికి వందనం అది ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి చదువుకునే పిల్లలకు వేశారు. దాంతో వైఎస్ఆర్సీపీ అనేది ఎవ్వడు కూడా వాళ్ళు విమర్శించే వాళ్ళు కూడా నీట్ గా ఇంట్లోకి వెళ్ళిపోయి చల్లగా పడుకున్నారు. చంద్రబాబు నాయుడుకు ఉండే పేరు ప్రతిష్టలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరికి లేదు. ఆయన మళ్ళీ రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇంకోటి ఏమంటే ఆయన రేపు 2వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి కూడా ఈ సూపర్ 6 వీళ్ళు చేసిన పనులు రోడ్స్ అయితేనేమి మిగతా పనులన్నీ కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రజలకు తెలియపరచాలనేసి చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ఈ తెలుగుదేశం అనేది ఇంకా ఎన్నో ఏండ్లు నెక్స్ట్ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి ఇది లేదు. ఇదే సందర్భంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్తానంటున్నాడు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలని ప్రజల్లోకి పంపిస్తానని చెప్తా ఉన్నాడు. మొన్నటి వరకు నేను వస్తాను ఖచ్చితంగా ప్రతి జిల్లాలో పర్యటిస్తా, ప్రతి మండలంలో పర్యటిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను రాను మీరే వెళ్ళండి అని చెప్పి ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకి చెబుతా ఉన్నాడు. పరిస్థితి ఎందుకు నేను రానన్న మాట ఎందుకు ఈ సూపర్ 6 అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి మొన్నటి వరకు కూడా ఈ తల్లికి వందనము వేయలేదనే ఉద్దేశంతో ఆయన ప్రాపగండలు చేశారు. తల్లికి వందనం అనేది ఇప్పుడు వేశారో అందరూ కూడా చల్లగా నిద్రపోతూ ఇళ్లలో ఉండారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు కూడా ఫీల్డ్ లేకి రాబోరు కూడా. ఇప్పటికే 5 సార్లు చెప్పారు. గత సంవత్సరం ఏదైతే చంద్రబాబు నాయుడు గెలిచిన మొదటి 5 నెలల నుంచే మొదలుపెట్టి వచ్చే దీపావళికి వస్తా, వచ్చే సంక్రాంతికి వస్తా, వచ్చే జనవరి నుంచి వస్తా అని చెప్పి ఇప్పటికే 4-5 సార్లు చెప్పి వాయిదాలు వేసుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు నేను పూర్తిగా మీరే వెళ్ళి ప్రజల్లో గ్రామ స్థాయిలో రచ్చబండలు పెట్టండి, మండల స్థాయిలో మీటింగ్లు పెట్టండి అని చెప్పి మాట్లాడుతుంటే పూర్తిగా ఎమ్మెల్యేలకే మాజీ మంత్రులకే వదిలేసినటువంటి పరిస్థితి ఎందుకు? వాళ్ళకి వేసినారంటే కనుక ఈ సూపర్ 6 అన్ని సక్సెస్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ప్రజలు లేకపోతే మమ్మల్ని ఎదురు తిరుగుతారు, ఉన్న ఓట్లు
కూడా మాకు రావనే ఉద్దేశంతో ఆల్రెడీ ఫెయిల్యూర్ అయిపోయింది వైసీపీ అనే ఉద్దేశంతోనే ఎవ్వరు కూడా రాము మేము పోము అనే కింద ఉండరు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కూడా పోతే ప్రజల్లే తిరగబడతారనే ఉద్దేశంతో ఉండరు. తెనాల్లో చూసాం గంజాయి బ్యాచ్ని కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. సత్తెనపల్లిలో చూసాం బెట్టింగ్ వాళ్ళని కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. తీరా ప్రజల్లోకి వెళ్ళే సమయానికి నేను రాను ఎమ్మెల్యేలు మీరే పోండి అని చెప్పి అలాంటి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మామూలుగా గంజాయికి అవన్నీ మనం మద్దతు తెచ్చుకుంటా పోతే ఎక్కడికైనా తయారవుతారు. అటువంటి చోటికి మనము పోవడమే పెద్ద తప్పుగా భావిస్తాను ప్రజలంతా. ఎందుకంటే ఆల్రెడీ ఈయన చేసిన అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే మంచి పేరు ఉంది. మన స్టేట్ లో వరల్డ్ లో కూడా మన సాఫ్ట్వేర్ అయితేనేమి మిగతా కార్యక్రమాల్లో కూడా నంబర్ 1 గా ఉన్నాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ రోజు సాఫ్ట్వేర్ ఇక్కడ చేసుకొని అందరూ ఫారిన్ కంట్రీస్ లో ఉండరు. ఇంత మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఆయన చెప్పినటువంటి నవరత్నాలు ఎన్ని రత్నాలు అమలు చేశాడు? మీకు ప్రజలకే తెలుసు ఆయన ఎన్ని నవరత్నాలు చేసింది. ఆ నవరత్నాలు అన్ని చేసి అన్ని సక్సెస్ అయి ఉంటే మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు రాకుండా పోతుంది? అది చేయలేదు కాబట్టి, ఫెయిల్యూర్ కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి ఆయన మళ్ళా సీఎం చేయడం కూడా జరిగింది. సంవత్సరం గడిచిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వం కానీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనాల్లోకి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా నేను కూడా వస్తానని చెప్పి రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అమలు కాలేదని చెప్పి మాట్లాడుతా జనాల్లోకి వస్తా ఉన్నాడు. ఏంటి ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇది పార్టీ బాగానే ఉంది, బాగానే పనిచేస్తుంది, ప్రజలందరికీ బాగానే మెచ్చుకుంటున్నారు. పార్టీ వచ్చి పేదవారు కొడుక మా పథకాలన్నీ అన్ని అమ్మఒడి కానీ ఇంటింటి పడుతున్నాయి అన్నారు. బాగా పరిపాలన పరిపాలన చేయట్లేదు, మొదటి రోజు నుంచే ఫెయిల్ అయిపోయాడు అని చెప్తున్నారు. అంతే లేదు, ప్రజల అభిమానం చంద్రబాబు ఫైల్ కాలేదు, బాగా పనిచేస్తారు పెద్దలు అని ప్రతి ఒక్కరు అంటున్నారు. సూపర్ 6 ఎన్ని అమలు అయినాయి ఇప్పటికి? పథకాలు సరే కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. కొన్ని అమ్మఒడి పని, రైతు భరోసా ప్రధాని చెప్పాడు. అయితే సార్ పనులు అయితే ఉన్నాయి, పనులు జరుగుతుంటాయి. అయితే ఒక తూరి పనులు అవుతూ ఉంటాయి.